ఒక తల్లికి ఒకే ఒక కన్నుండేది. భర్త ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె కొడుకు ప్రకాష్ ను అల్లారుముద్దుగా పెంచుతుంది. ఒక రోజు ప్రకాష్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరగడంతో చెప్పా పెట్టకుండా వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. కానీ అక్కడ ఆ పసివాడి స్నేహితులు, ఏ ప్రకాష్, మీ అమ్మ రాక్షసిలా ఉంది, ఒంటి కన్ను అని ఎగతాళిగా నవ్వారు. ప్రకాష్ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఇంటికి పారిపోయాడు. అప్పటి నుండి వాడికి వాళ్ళ అమ్మ అంటే అసహ్యం మొదలైంది. ఎందుకు వచ్చావు, నా పరువు తీశావు అని అరిచాడు. ఆమెతో మాట్లాడడం మానేసి చివరికి ఆమె వడ్డిస్తే తిండి కూడా తినేవాడు కాదు. సంవత్సరాలు గడిచాయి. ప్రకాష్ వాళ్ళ అమ్మను వదిలేసి పట్టణంలో పెద్ద ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. ఒకరోజు కొడుకును చూడాలన్న తపనతో ఆ తల్లి అతని అడ్రస్ పట్టుకుని తలుపు తట్టింది. ప్రకాష్ కూతురు తలుపు తీసి ఎవరు కావాలి అని అడిగింది. లోపల నుండి ప్రకాష్ వచ్చి ఒంటి కన్నుతో చిరిగిన చిరుతో ఉన్న ఆ తల్లిని చూసి, పాప లోపలికి వెళ్ళు, బిచ్చగాళ్ళు వచ్చారని ఆ పాప లోపలికి వెళ్ళగానే తల్లి దగ్గరకు వచ్చి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా పరువు తీయడానికా, ఇది నీ కొడుకు ఇల్లు కాదు, మళ్ళీ ఇటువైపు కనిపిస్తే చంపేస్తాను వెళ్ళు అని ఆమె ముఖం మీదే తలుపు వేశాడు. ఆమె కన్నీళ్లతో ఆ దారిలోంచి మౌనంగా వెనుదిరిగింది. కొన్ని నెలల తర్వాత ఊరిలో పాత విద్యార్థుల కలయిక జరిగింది. ప్రకాష్ కూడా వచ్చాడు. ఫంక్షన్ ముగిశాక భూమి పత్రాల కోసం ఆ పాత ఇంటికి వెళ్లాడు. అక్కడ దుమ్ము పట్టిన నేల మీద కదల్లేని స్థితిలో చివరి శ్వాసలో ఉన్న ఆ తల్లిని చూసి అమ్మ అనగానే కొడుకుని చూసి ఆమె ఎండిపోయిన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఫంక్షన్ కి రాలేదులేనన్నా, నన్ను చూసి నువ్వు మళ్ళీ నీ స్నేహితుల ముందు సిగ్గుపడతావని, నీ ఇంటికి కూడా ఇంకెప్పుడు రానులేనన్నా, భయపడుకు అని. ఈ నిజం నీకు ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పాలి అనిపిస్తుంది అంటూ ఒక నమ్మలేని నిజం చెప్పింది. చిన్నప్పుడు ఒక ప్రమాదంలో నువ్వు నీ కన్ను పోగొట్టుకున్నావు. ఇక నీకు ఆ కన్ను రాదని డాక్టర్లు చెప్పారు. నా బిడ్డ ఈ లోకాన్ని ఒక కన్నుతోనే చూడాలా అని తల్లడిల్లిపోయాను. అందుకే నా కంటిని నీకు ఇచ్చాను నాన్న అని ఆ మాటలు చెబుతూనే కొడుకు ముందే ఆ తల్లి కన్ను మూసింది. అమ్మ అంటూ ప్రకాష్ గుండెలు పగిలేలా అరిచాడు. ఆ క్షణం ఏ రూపాన్ని చూసైతే జీవితాంతం